వెల్కమ్ బ్యాక్ టు న్యూస్ ఆన్లైన్. హైదరాబాద్ లో నిన్న నల్లకుంటలో కిడ్నాప్ అయిన మమత కేసుకి సంబంధించి పోలీసులకి కీలక ఆధారాలు దొరికాయి. నిన్న ముగ్గురు పిల్లలు కిడ్నాప్ అయిన ప్రాంతంలోని సీసీటీవీ ఫుటేజ్ ని పరిశీలించిన పోలీసులకి ఇద్దరు మహిళలు పిల్లలతో ఉన్నట్లు కనిపించారు. వారిలో ఇద్దరిని వదిలిపెట్టిన మహిళలు 5 ఏళ్ల మమతని మటుకు కిడ్నాప్ చేశారు. ఆటోలో మమతని ఎత్తుకువెళ్లిన మహిళల కోసం పోలీసులు గాలిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఆ మహిళలు ఎవరు అనే దాని మీద ఆరాధిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ ఎన్టీవీకి ఎక్స్క్లూజివ్ గా లభించింది. మమత కిడ్నాప్ కి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి రమేష్ వైట్ అని తెలుసుకున్నాం. రమేష్, కిడ్నాపర్లను పట్టుకునే పోలీసుల ప్రయత్నాలు ఎంతవరకు వచ్చాయి? ఈ సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా ఎటువంటి అనాలిసిస్ చేస్తున్నారు పోలీసులు? సంతోష్, నిన్న 1:30 సమయంలో నల్లకుంటలో ఉంటున్న మమత, తర్వాత నవీన్, తర్వాత అంకిత, ఈ ముగ్గురు పిల్లలు కలిసి అమ్మమ్మ ఇంటి దగ్గర హోలీ ఆడుకొని తిరిగి ఇంటికి వస్తున్న సమయంలో ఈ కనబడుతున్న సీసీటీవీలో కనబడుతున్న ఇద్దరు మహిళలు అయితే తార్నాక చౌరస్తా వద్ద ఈ పిల్లల్ని ఈ విధంగా కిడ్నాప్ చేయడం జరిగింది. అయితే నల్లకొండ సమీపంలో అమ్మమ్మ ఇంటి దగ్గర నుంచి వస్తున్న సమయంలో మొత్తం ముగ్గురు పిల్లల్ని వీళ్ళు ఇద్దరు మహిళలు కిడ్నాప్ చేసి ఆటోలో కొద్ది దూరం తీసుకువెళ్ళారు. తర్వాత తార్నాక సమీపంలో ఏదైతే ఇద్దరు పిల్లలు నవీన్, తర్వాత అంకిత్ అనే ఇద్దరు పిల్లల్ని వదిలేసి మమత అనే 5 సంవత్సరాల పాపని ఇద్దరు మహిళలు ఎత్తుకొని పోవడం జరిగింది. ఇద్దరు మహిళలకు సంబంధించి పూర్తిగా ఇటు ఏదైతే ఇద్దరు పిల్లలైతే కిడ్నాప్ నుంచి బయటపడి వచ్చిన ఇద్దరు పిల్లలను వాళ్ళు ఇచ్చిన ఆధారాలు బట్టి పోలీసుల విచారణ కొనసాగుతుంది. వాళ్ళకి సంబంధించిన స్కెచ్లు వేయించే ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే మరోవైపు తార్నాక చౌరస్తా వద్ద ఉన్న ఒక సీసీటీవీలో ఈ ఇద్దరు మహిళలు ఏదైతే పిల్లల్ని కిడ్నాప్ చేసి తీసుకెళ్తున్న విజువల్స్ కూడా పోలీసులకు ఇప్పుడే కొద్దిసేపు లభించడం జరిగింది. దీని ఆధారంగా కూడా పోలీసులు విచారణ కొనసాగిస్తున్నాయి. అయితే మరోవైపు ఏదైతే మమతని ఒక మహిళ డైరెక్ట్ గా ఒళ్ళో ఎత్తుకుని ఆ పాపని డైరెక్ట్ గా తీసుకొని వెళ్ళిపోతుంది. అయితే ఇద్దరు పిల్లలు వారించే ప్రయత్నం చేస్తున్నారు. ఆ తర్వాత ఇద్దరు పిల్లలు వదిలేసి ఆ చిన్న పాపను ఎత్తుకొని మమత 5 సంవత్సరాల పాపను ఎత్తుకొని ఇద్దరు మహిళలు ఆటోలో పారిపోవడం జరిగింది. అయితే ఈ ఇద్దరు మహిళల నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆధారాలు పోలీసులు లభ్యం కాలేదు. మరోవైపు ఇద్దరు మహిళలు ఎవరైనా దాని మీద పోలీసుల విచారణ కొనసాగుతుంది. మరోవైపు ఇద్దరు మహిళలకు సంబంధించి స్కెచ్ ఒకటి వేయించే ప్రయత్నాలు పోలీసులు చేస్తున్నారు. దీంతో పాటుగా ఇప్పటి నుంచి కిడ్నాప్ చేసిన ఈ మమతకు సంబంధించిన కిడ్నాపర్ల నుంచి ఫోన్లు కావచ్చు, లేకుంటే మమత సంబంధించిన సమాచారం కావచ్చు, లేకుంటే ఇతరత్ర వివరాలు మాత్రం కిడ్నాపర్ల నుంచి ఎలాంటివి ఇప్పటివరకు కూడా తల్లిదండ్రులకు రాలేదు, పోలీసులు రాలేదు. మరోవైపు పోలీసులు ప్రస్తుతానికి 4 ప్రత్యేక బృందాలను పెట్టి ఇటువైపు పోలీసులు విచారణ కొనసాగిస్తున్నారు. ఇటు టాస్క్ ఫోర్స్ కావచ్చు, ఇటు నల్లకుంట పోలీసు కావచ్చు, అటు ఈశ్వరన్ పోలీసులు కూడా పూర్తి స్థాయిలో ఈ పాపను ట్రేస్ చేసే ప్రయత్నంలో ఉన్నారు. సంతోష్, ఇతర చిన్నారులు ఎటువంటి సమాచారం ఇవ్వగలిగారు పోలీసులకి? వీరు అంటే ఏం మాట్లాడుతున్నారు, అంటే పర్టికులర్ గా ఎక్కడి యాక్సెంట్ వీరికి ఉన్నట్టు తెలుగు మాట్లాడుతున్నారని మీరు చెప్పారు రమేష్. అంటే పర్టికులర్ గా ఎక్కడి డైరెక్ట్ అనేది కానీ ఏమైనా చిన్నారులు ఎటువంటి సమాచారం ఇవ్వగలిగారు పోలీసులు ఎటువంటి సమాచారం రాబట్టగలిగారు వీళ్ళ నుంచి? నిన్న కిడ్నాప్ నుంచి ఏదైతే కిడ్నాప్ మహిళలు పిల్లలిద్దరు కూడా నల్లకుంట నుంచి కిడ్నాప్ చేసిన తర్వాత తార్నాక సమీపంలోకి వెళ్ళిన తర్వాత తార్నాక చౌరస్తాలో ఇద్దరు పిల్లల్ని వదిలేసి వెళ్ళిపోయారు. ఆ తర్వాత తల్లిదండ్రులకు వెంటనే పిల్లలిద్దరు కూడా సమాచారం ఇవ్వడం జరిగింది. ఆ మమతని కిడ్నాప్ చేసినట్లుగా ఆ పిల్లలిద్దరే స్వయంగా తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. తర్వాత ఆ పిల్లలతో కలిసి తల్లిదండ్రులు కూడా పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. అయితే పిల్లలు చెప్తున్న దాన్ని కూడా చూస్తే ఇద్దరు మహిళలు కూడా స్టూడెంట్ తెలుగులో మాట్లాడుతున్నారు. దీంతో పాటుగా వాళ్ళకి యాక్సెంట్ కూడా చూస్తే ఇటు కొద్దిగా అటు ఆంధ్ర తెలంగాణ మిక్స్ అయి ఉందని చెప్పి వాళ్ళు కూడా చెప్తున్నారు. దీంతో పాటుగా మహిళల్లో ఒక మహిళ చాలా లావుగా ఉంది, మరొక మహిళ పూర్తిగా సన్నగా ఉంది. అయితే మహిళలు చూస్తే వాళ్ళంతా అంత ఫాస్ట్ గా అంత మామూలుగా మధ్యస్థంగా ఉన్నారని చెప్పి ఆ పిల్లలిద్దరు కూడా చెప్తున్నారు. ఎందుకంటే ఇద్దరు పిల్లలు 4th క్లాస్ చదువుతున్నారు పిల్లలు కాబట్టి వాళ్ళు చెప్పిన సమాచారం బట్టి అటు పోలీసుల విచారణ కొనసాగుతుంది. ఎందుకంటే వీళ్ళకి సంబంధించిన స్కెచ్ కూడా వేయించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రధానంగా పిల్లల్ని ఆ ముగ్గురు పిల్లల్ని తీసుకెళ్ళేటప్పుడు మమతని ఆ ఇద్దరు మహిళలు ఎత్తుకొని
బలవంతంగా ఆటలు కూర్చోడంతో ఇద్దరు పిల్లలు కూడా ఆ మమత కోసం అదే ఆటలో వెళ్ళిపోయారు. కొద్ది దూరం వెళ్ళిన తర్వాత తారాకు చేరుస్తారో ఇద్దరిని ఏదైతే వదిలేసి ఆ చిన్నపిల్ల మమతను కూడా ఈ మహిళలు ఎత్తుకొని పోయారు. దీనికి సంబంధించి ఇప్పటికీ పోలీసులు విచారణ కొనసాగుతుందని చెప్పి ఇటు పోలీసులు చెప్తున్నారు. రైట్, ఈ కేసులో లేటెస్ట్ అప్డేట్ సంబంధించి మనం మళ్ళీ మాట్లాడదాం. రమేష్, ప్రస్తుత అప్డేట్స్ కి ధన్యవాదాలు.